2 kV సబ్స్టేషన్ మనం ఈరోజు శంకుస్థాపన అనేది చేసుకోవడం జరిగింది. సుమారుగా దాని విలువ 60 కోట్లు అండ్ 60,000 ప్రజలకి ఇక్కడ ఇది లబ్ధి జరగడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు మంచి క్వాలిటీ విద్యుత్ ఇవ్వడంతో పాటు ఎటువంటి విధమైన అంతరాయాలు వచ్చినా కానీ, గాలి దుమ్ము వచ్చినా కానీ మనకి రిలయబిలిటీ ప్రత్యామ్నాయ సప్లై అనేది ఉండడానికి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ సబ్స్టేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము దేశంలోనే అన్నిటికంటే అత్యుత్తమైన డిస్కామ్గా ముందుకుండాలనే ఉద్దేశంతో మినిస్టర్ గారి గైడెన్స్లో మనము టెక్నాలజీ పరంగా ఎన్పిడిసిఎల్ చాలా ముందుకెళ్తా ఉంది. రియల్ టైంలో మనము అంతరాయాలన్నీ కూడా మానిటర్ చేయటము, స్కాడర్ సిస్టమ్స్ ద్వారా అండ్ ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్ ద్వారా త్వరగా మనము రెస్టోర్ చేయటము అండ్ కెపాసిటర్ బ్యాంక్స్ అవన్నీ అమర్చడం ద్వారా మనకి రైతులందరికీ కూడా మంచి క్వాలిటీ సప్లై ఇవ్వడం అనేది జరుగుతోంది. ఓన్లీ జనగాంలోనే మనము అండ్ స్టేషన్ గన్పూర్లో చూసుకుంటే సుమారుగా ఇక్కడ 7 సబ్స్టేషన్స్, జనగాం జిల్లా మొత్తాన్ని కూడా 11 సబ్స్టేషన్స్ మనం శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 4 ఆల్రెడీ కంప్లీట్ అయినాయి, మిగతావి వర్క్స్లో ఉన్నాయి. అండ్ 11 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనము ఈ జిల్లాకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాలుగా కూడా మనము ప్రభుత్వం తరపు నుంచి మన మినిస్టర్ గారి గైడెన్స్ ద్వారా ఎన్పిడిసిఎల్ సంస్థ మన కన్జ్యూమర్స్ అందరు కూడా మంచి క్వాలిటీ పవర్ సప్లై ఇస్తున్నాము. ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక డిమాండ్ మనం మీట్ అయినా కూడా ఎక్కడ ఎటువంటి అంతరాయాలు లేకుండా మనం పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా మళ్ళొకసారి ఈరోజు శంకుస్థాపన ప్రారంభించడానికి వచ్చిన అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.